హలో వెల్కమ్ టు మహామాక్స్. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నిహారిక కొణిదెల బ్యూటిఫుల్ యాక్ట్రెస్, ప్యాషనెట్ ప్రొడ్యూసర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. న్యూ టాలెంట్ను ఎంకరేజ్ చేస్తూ కమిటీ కుర్రోళ్ళు రీసెంట్గా రాకాస లాంటి ఎంటర్టైనర్స్తో ఆడియన్స్ను అలరిస్తున్నారు. తన సినిమాలను జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలి, సినిమా కోసం ఎంత చేయాలో అంతా చేస్తారు నిహారిక. మానస శర్మ డైరెక్షన్లో చేసిన ఫ్యాంటసీ హారర్ కామెడీ ఫిల్మ్ రాకాసాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రమోషన్స్లో ఈ ఇయర్ మెగా ఫ్యామిలీ నుంచి 6 డజను సినిమాలు వస్తున్నాయి అని చెప్పారామె. 2026 పరాభవ సంవత్సరం మాత్రమే కాదు, మెగానామ సంవత్సరం అనిపిస్తున్న ఆ క్రేజీ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారితో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 350 కోట్లకు పైగా కలెక్షన్స్తో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపారు మెగాస్టార్ చిరంజీవి. అనిల్ రావిపూడి బాస్కి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. ఓటీటీ టెలివిజన్ ప్రీమియర్లోనూ ఈ సినిమా దూసుకెళ్తోంది. అన్నయ్య సంక్రాంతికి సందడి చేస్తే తమ్ముడు ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్తో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఇందులో వింటేజ్ పవర్ని చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. పవర్ స్టార్ వన్ మ్యాన్ షోగా నిలిచింది ఉస్తాద్ భగత్ సింగ్. పెదనాన్న చిన్నాన్నల తర్వాత తను నిర్మించిన రాకాసాతో సమ్మర్ బరిలోకి దిగి సక్సెస్ కొట్టారు నిహారిక. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ మూవీలో తను కూడా ఓ పార్టీ సాంగ్లో కాలు కదిపారు. కమిటీ కుర్రోళ్ళలోనూ సాంగ్లో కనిపించి అలరించారు నిహారిక. చిరంజీవి వశిష్ఠ కాంబోలో వస్తున్న ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ విశ్వంబర యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ మూవీ సీజీ వర్క్ వల్ల డిలే అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి. జూన్ చివర్లో లేదా జూలైలో విశ్వంబర గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది ఫస్ట్ షాట్, సాంగ్స్, పహల్వాన్ గ్లిమ్స్ సినిమా మీద అంచనాలను ప్రెజెంట్ గ్యాస్ సిలిండర్ రేట్ రేంజ్లో పెంచేశాయి. ఏప్రిల్ 30న రిలీజ్ అన్నారు. పోస్ట్పోన్ అవుతుందని తెలుస్తోంది. ఒక్కటి మాత్రం పక్కా చెప్పొచ్చు, పెద్ది ఎప్పుడొచ్చినా పెద్ద హిట్ అవ్వడం పక్కా. కొరియన్ కనకరాజుగా ఫ్యాన్స్, ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇండో కొరియన్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ మూవీగా ముస్తాబవుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ కానుందని టాక్. ఇక్కడితో మెగా ఫ్యామిలీవి 6 డజను సినిమాలయ్యాయి. తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిల్మ్ సంబరాల ఏటిగట్టు రోహిత్ కేపీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మీద హైప్ మామూలుగా లేదు. ఈ ఏడాది చివర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ అట్లీ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ రాకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, హై టెక్నికల్ వాల్యూస్తో సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కంటే పోస్ట్ ప్రొడక్షన్కే ఎక్కువ టైం పడుతుంది. ఫ్యాన్స్ ఏమో ఈ ఇయర్ ఎండింగ్లో రిలీజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అన్నయ్య వరుణ్ హీరోగా తన బ్యానర్లో బరీ అనే సాలిడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు నిహారిక. కమిటీ కుర్రాళ్ళతో తన ఇంట్రడ్యూస్ చేసిన యదువంశీనే ఈ మూవీకి డైరెక్టర్. బాబాయ్ పవన్ చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభమైంది. బరిలో వరుణ్ వాలీబాల్ ప్లేయర్గా కనిపించనున్నారు. పెద్దిలో అన్న చరణ్ అన్ని రకాల ఆటలు ఆడితే తమ్ముడు వాలీబాల్తో బరిలోకి దిగుతున్నారు. 2027 సంక్రాంతి రిలీజ్ టార్గెట్గా బాక్స్ ఆఫీస్ బరిలోకి రాబోతోంది సినిమా. సో ఇవాళ ఎపిసోడ్ చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.